ఓకే. సో, ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ట్రాన్స్‌పోర్టేషన్. ఓకేనా. సో, ఫస్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ అంటే ఏంటి? అసలు మనకి ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ఎందుకు అవసరం? ఓకేనా. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మనం తీసుకున్న ఫుడ్‌ని బ్రేక్ డౌన్ చేసి మనకి ఎండ్ ఆఫ్ ది ఎక్కడ రీచ్ అయితది? స్మాల్ ఇంటెస్టైన్‌కి రీచ్ అయితది. ఓకే. సో, ఫైన్. సో, ఈ స్మాల్ ఇంటెస్టైన్‌కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. అంటే మనం బ్రేక్ డౌన్ చేసాం కదా! లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్‌ని గ్లూకోజ్ మాదిరి నెక్స్ట్ ప్రోటీన్స్‌ని అమినో యాసిడ్స్ అండ్ నెక్స్ట్ ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్‌గా బ్రేక్ డౌన్ చేసాం. సో, ఇప్పుడు ఎక్కడ స్టోర్ ఏంటంటే ఎక్కడ స్టోర్ అంటే ఇవి స్మాల్ ఇంటెస్టైన్‌లో స్టోర్ ఉంటాయి. ఓకేనా. సో, సేమ్ అలాగే మనకి సో, ఆక్సిజన్ తీసుకున్న తర్వాత ఆక్సిజన్ అనేది అల్వేలేలో ఉంటాయి. ఓకేనా. సో, ఇప్పుడు ఈ 2 థింగ్స్ మనము ఎంటైర్ బాడీని ట్రాన్స్‌పోర్ట్ చేయాలి. ఎందుకు ట్రాన్స్‌పోర్ట్ చేయాలంటే సేమ్ మన బాడీ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. ఓకే. సో, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్స్‌కి ఈ 2 థింగ్స్ రిక్వైర్మెంట్ అనమాట. ఎందుకంటే ఈ 2 థింగ్స్‌ని యూజ్ చేసుకొని ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా. సో, ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలంటే ఈ 2 థింగ్స్ కావాలా. ఈ 2 థింగ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి సో, డిఫరెంట్ ప్లేసెస్‌లో సెల్స్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేయాలి. ఓకేనా. సో, దట్స్ వై వి నీడ్ ఏ సో, ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్. ఓకేనా. సో, దట్స్ వై వి నీడ్ ఏ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్. ఓకేనా. సో, బట్ ఇక్కడ మనము మన ఈ లివింగ్ ఆర్గానిజమ్స్‌లో ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ఏమంటామంటే సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఓకే. ఫైన్. సో, సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఓకేనా. సో, ట్రాన్స్‌పోర్టేషన్ అంటే ఏంటి? సో, ట్రాన్స్‌పోర్టేషన్ అంటే ఏంటి? మూవింగ్ ఫుడ్, వాటర్, ఆక్సిజన్ అండ్ అదర్ మెటీరియల్స్ టు ఆల్ బాడీ పార్ట్స్ ప్లస్ రిమూవింగ్ వేస్ట్. ఓకేనా. సో, అక్కడ ఆ ప్రాసెస్‌లో సో, జనరేట్ అయిన వేస్ట్ మెటీరియల్‌ని కూడా రిమూవ్ చేయాలంటే ఫస్ట్ అక్కడి నుంచి మనకి ఎక్స్‌క్రియేటివ్ ఆర్గానిజంగా ట్రాన్స్‌పోర్ట్ చేయాలనమాట. ఓకేనా. సో, దట్స్ వై వి నీడ్ ఏ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్. ఓకేనా. సో, ఇక్కడ మనం ఏమంటామంటే మన లివింగ్ ఆర్గానిజం ఏమంటామంటే సో, సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం దాన్ని. సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఓకే. సో, ఇప్పుడు ఈ ఎంటైర్ సర్క్యులేటరీ సిస్టమ్‌లో మనకి దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? సో, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్స్‌కి సో, ఈ న్యూట్రియంట్స్‌ని, ఆక్సిజన్‌ని ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. సో, అక్కడ జనరేట్ అయిన వేస్ట్‌ని ఎక్స్‌క్రియేటివ్ ఆర్గానిజంకి క్యారీ చేయాలనమాట. దిస్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ఆర్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకేనా. సో, ఫైన్. సో, ఇక్కడ 3 కాంపౌండ్స్ ఉంటాయి మేజర్‌గా. ఓకేనా. సో, ఫస్ట్ థింగ్ ఈస్ బ్లడ్. ఓకేనా. సో, బ్లడ్ ఉంటది. సో, బ్లడ్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్ టిష్యూ. ఓకే. సో, నెక్స్ట్ హార్ట్ ఉంటది. సో, నెక్స్ట్ వచ్చి బ్లడ్ వెసెల్స్ ఉంటాయి. ఓకేనా. సో, దీస్ ఆర్ ది 3 మేజర్ కాంపౌండ్స్. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు బ్లడ్ అంటే ఏంటంటే సో, ఇట్ ఈస్ ఏ లైక్ ఎ రెడ్ ఫ్లూయిడ్ టిష్యూ అనమాట. ఓకేనా. సో, రెడ్ ఫ్లూయిడ్ టిష్యూ. ఓకే. ఫైన్. ఇట్ ఈస్ కనెక్టివ్ టిష్యూ. ఓకేనా. సో, ఈ థింగ్స్ ఉన్నాయి కదా! సో, న్యూట్రియన్స్, ఆక్సిజన్ ఇవన్నీ ఎలా వెళ్తాయంటే త్రూ బ్లడ్. ఓకేనా. సో, కనెక్టివ్ టిష్యూ ద్వారా ఫ్లో అయితాయి. ఓకే. సో, ఇది ఏ కలర్‌లో ఉంటదంటే రెడ్ కలర్‌లో ఉంటది. వాట్ ఈస్ ద రీజన్? అవి ఎందుకు రెడ్ కలర్‌లో ఉంటదంటే బికాస్ ఆఫ్ రెడ్ సెల్స్‌లో ఇట్ కంటైన్స్ హెమోగ్లోబిన్ అండ్ పిగ్మెంట్ అనేది ఉంటది. ఓకేనా. సో, దట్స్ ద రీజన్. సో, వై ఇట్ లుక్స్ లైక్ రెడ్. ఓకేనా. సో, అది రెడ్ కలర్ కనిపిస్తది. ఓకేనా. సో, ఇది డెఫిషియన్సీ ఉంటే ఇది తక్కువ ఉంటే ఆర్‌బీసీసెస్ తక్కువ ఉంటే మనకి అనీమియా అనే డెఫిషియన్సీ అంటే ఒక డిసీజ్ ఉన్నట్టు. ఓకేనా. ఇట్ ఈస్ ఎ డెఫిషియన్సీ డిసీజ్. ఓకే. ఫైన్. ఇక్కడ దీని యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి? ఆర్‌బీసీ యొక్క బ్లడ్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే, సో, మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, సో, ఓ2ని, న్యూట్రియంట్స్‌ని అండ్ హార్మోన్స్ అండ్ వేస్ట్‌ని క్యారీ చేయడం. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి బ్లడ్ కంటైన్స్ ది వైట్ బ్లడ్ సెల్స్ అంటే డబ్ల్యూబీసీఎస్ అంటాం. ఓకేనా. సో, వైట్ బ్లడ్ సెల్స్. ఓకేనా. సో, దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే డిఫెన్స్. ఓకేనా. సో, ఇన్ఫెక్షన్ ఫైట్ చేయడం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి టెంపరేచర్‌ని రెగ్యులేట్ చేయడం. మన బాడీ యొక్క టెంపరేచర్‌ని రెగ్యులేట్ చేయడం. నెక్స్ట్ వచ్చి క్లాటింగ్. ఓకేనా. సో, క్లాటింగ్ అంటే ఏంటి? సో, మనకి ఎక్కడైనా సో, స్క్రాచెస్ ఎప్పుడైనా ఏమన్నా అయినా గానీ ఓకేనా. సో, అక్కడ నుంచి బయటికి ఫ్లో కాకుండా అవుట్‌వర్డ్ ఫ్లో కాకుండా సో, ఆ బ్లడ్ ఫ్లోని స్టాప్ చేయడమే ఈ ప్లేట్స్ యొక్క మెయిన్ రోల్. ఓకేనా. సో, ఈ బ్లడ్ క్లాట్ చేస్తుంది. ఓకే. సో, దీస్ ఆర్ ది మెయిన్ కాంపౌండ్స్ ప్లాస్మా, సో, ఆర్‌బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్. ఓకేనా. సో, అవి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సో, దీన్నే మనం ఏమంటామంటే ప్లాస్మా అంటాం. ఇట్ ఈస్ ఇన్ పేల్ యెల్లో కలర్. ఓకేనా. సో, ఇది ఏం చేస్తదంటే ఫ్లూయిడ్ మీడియం అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యారీ ఇది దీంట్లో నుంచి. ఓకే. ఫైన్. సో, నెక్స్ట్ ఏంటంటే ఆర్‌బీసీ అనేది మెయిన్ థింగ్. ఎందుకంటే ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఈ త్రూ ఆర్‌బీసీస్ ద్వారా మనకి క్యారీ అయితది. ఓకే. సో, నెక్స్ట్ ఈ డబ్ల్యూబీసీ ఇస్ ద మెయిన్ రోల్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ అవర్ బాడీ. అంటే డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ మెయిన్ రోల్. ఏదైనా ఒక డిసీజ్ వచ్చిన తర్వాత దాన్ని ఇన్ఫెక్షన్ కిల్ చేయడానికి దీని మెయిన్ రోల్ ఉంది. ఓకే. సో, నెక్స్ట్ ప్లేట్లెట్స్. ఓకేనా. సో, ఇది వి ఆల్రెడీ నో. ప్లేట్లెట్స్ అంటే బ్లడ్ క్లాటింగ్. ఓకే. సో, నెక్స్ట్ ఏంటి బ్లడ్ వెసెల్స్. బ్లడ్ వెసెల్స్‌లో మనకి మేజర్ విత్ 3 టైప్స్ ఆఫ్ బ్లడ్ వెసెల్స్ ఉంటాయి. సో, ఫస్ట్ థింగ్ ఈస్ ఆర్టరీస్. ఓకేనా. సో, ఆర్టరీస్. సో, నెక్స్ట్ వెయిన్స్, నెక్స్ట్ క్యాపిలరీస్. ఓకే. సో, ఆర్టరీస్ ఏం చేస్తాయంటే ఆర్టరీస్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే సో, క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ హార్ట్. ఓకేనా. సో, హార్ట్ నుంచి బ్లడ్‌ని క్యారీ చేస్తది. అండ్ ఇట్ క్యారీస్ ఓన్లీ సో, ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకేనా. సో, ఆక్సిజనేటెడ్ బ్లడ్‌ని క్యారీ చేస్తది. ఓకేనా. సో, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఏంటంటే సో, ఈ బ్లడ్‌లో మనకి ఆక్సిజన్ అనేది ఎక్కువ ఉంటది. ఓకేనా. సో, ఎక్సెప్ట్ 1 కేస్. ఓకేనా. సో, 1 కేస్‌లో మాత్రమే ఇది డీఆక్సీ బ్లడ్‌ని క్యారీ చేస్తది. ఓకేనా. సో, ఆ ఆర్టరీ ఏంటంటే సో, పల్మనరీ ఆర్టరీ ఉంటది. సో, ఇదేం చేస్తదంటే డీఆక్సీ బ్లడ్ అంటే ఆక్సిజన్ తక్కువ ఉన్న బ్లడ్‌ని క్యారీ చేస్తది. ఎక్కడ క్యారీ చేస్తది? టువర్డ్స్ ది లంగ్స్. ఓకేనా. సో, అవే ఫ్రమ్ ది హార్ట్ టువర్డ్స్ ది లంగ్స్ దాకా క్యారీ చేస్తది. ఓకే. ఫైన్. సో, నెక్స్ట్ వెయిన్స్ ఏం చేస్తదంటే ఇట్ ఈస్ ఆపోజిట్. ఓకేనా. సో, ఇవేం చేస్తాయంటే టువర్డ్స్ అంటే ఇప్పుడు ఆర్టరీస్ అంటే అవే ఫ్రమ్ ది హార్ట్ అంటే
హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి క్యారీ చేస్తుంది బ్లడ్. సో వెయిన్స్ ఏం చేస్తాయంటే బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి క్యారీ చేస్తుంది ఓకేనా. సో బట్ ఇట్ క్యారీస్ ఓన్లీ సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఓకేనా. సో ఇది ఎలాంటి బ్లడ్ క్యారీ చేస్తుంది, దీంట్లో ఆక్సిజన్ అనేది లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, అలాంటి బ్లడ్ ఇది క్యారీ చేస్తుంది ఎక్సెప్ట్ వన్ ఓకేనా. సో పల్మనరీ వేన్స్ అంటే ఓకేనా. సో పల్మనరీ వేన్స్ ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది, ఎక్కడ నుంచి లంగ్స్ నుంచి హార్ట్ దాకా ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది అన్న. ఓకే ఫ్రమ్. సో నెక్స్ట్ క్యాపిలరీస్ ఉంటాయి. సో వాట్ ఈస్ ద క్యాపిలరీస్, వాట్ ఆర్ క్యాపిలరీస్ అంటే క్యాపిలరీస్ అంటే ఏంటంటే సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ కదా. సో ఇది మనకి ఆర్టరీ అనుకుంటే, ఇది మనకి వేన్స్ అనుకుంటే, ఈ టూ థింగ్స్ అంటే చిన్న చిన్న బ్రాంచెస్గా డివైడ్ అయ్యి ఒక వన్ థిక్ సెల్స్ మాత్రం ఫామ్ అయ్యి, ఎందుకంటే సో ఇలా ఉంటే డిఫ్యూజన్ అనేది చాలా ఈజీగా అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ జరుగుతుంది ఓకేనా. సో ఈ ప్లేస్ని మనం ఏమంటామంటే క్యాపిలరీస్ అంటాం ఓకేనా. సో దిస్ ఇస్ వాట్ వీ కాల్ ది క్యాపిలరీస్. ఓకే ఫైన్. సో క్యాపిలరీస్ మీన్స్ కనెక్ట్ ఆర్టరీస్ వేల్స్ ఓకేనా. సో ఈ వేల్స్ని ఆర్టరీస్ కనెక్ట్ చేసి వన్ సెల్ థిక్స్ ఉంటాయి అన్నమాట ఓకేనా. సో చాలా థిక్గా ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దిస్ థిక్నెస్ వల్ల, ఇంకా చాలా తక్కువ ఉంది కదా ఈ థిక్నెస్ వల్ల, సో ఈజీగా న్యూట్రిషన్ డిఫ్యూజ్ అవుతాయి. డిఫ్యూజ్ మీన్స్ మనకి సో స్ప్రెడ్ అవుతాయి అనమాట ఓకేనా. సో యాక్చువల్లీ ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది ఓకేనా. సో ఈ టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ అవర్ బాడీ ఈస్ అరోటా. సో లార్జెస్ట్ వెయిన్ ఇన్ అవర్ బాడీ ఈజ్ వెనుకవ ఓకేనా. సో వెనుకవ ఉంటాయి, ఇన్ఫీరియర్ వెనుకవ, సుపీరియర్ వెనుకవ అండ్ అరోటా ఉంటుంది. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఏంటి, సో హ్యూమన్ హార్ట్ అండ్ డబుల్ సర్క్యులేషన్. బేసిక్గా మన హ్యూమన్ హార్ట్ ఉంది కదా, సో 2 times సర్క్యులేషన్ అవుతుంది, దట్స్ వి కాల్డ్ డబుల్ సర్క్యులేషన్ అంట. ఓకే ఫైన్. సో అవి ఎలా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, హార్ట్కి మనకి 4 chambers ఉంటాయి, ఇక్కడ క్లియర్గా అప్లై చేయండి. సో 1 2 3 4 chambers ఉంటాయి, అండ్ సెప్టమ్ అనే ఒక దాంతో మనకి సో సెపరేట్ అయింది అది. ఓకే ఫ్రమ్. సో ఈ 4 chambers సెప్టమ్ ఓకేనా, సెప్టమ్ అనే దాంతో సెపరేట్ ఏంటది ఓకేనా. దిస్ ఇస్ కాల్డ్ సెప్టమ్. ఓకే. సో అండ్ అగైన్ సో మనకి ఇక్కడ చూస్తే ఆర్టరీస్ అంటాం ఓకేనా. సో ఇవన్నీ ఆర్టరీస్ ఓకేనా. సో రైట్ టాప్ ఉంటాయి కదా, సో ఈ టాప్ ఉన్న దాన్ని ఆర్టరీస్ అంటాం ఓకేనా. సో ఈ కింద సెక్షన్ ఉన్నాయి కదా, బిలో సెక్షన్, దీన్ని వెంట్రికల్స్ అంటాం ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఏమంటామంటే రైట్ సైడ్ ఉండేదాన్ని ఓకేనా. సో ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది ఓకేనా. సో దీస్ ఆర్ ఓకేనా. సో ఫైన్. సో ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేస్తుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఆర్టరీ అంటే అప్ సైడ్ ఉండేది, సో వెంట్రికల్స్ డౌన్ సైడ్ ఉండేది ఓకేనా. సో ఇక్కడ మీరు క్లియర్గా ఫ్లో అబ్జర్వ్ చేస్తే, సో రైట్ సైడ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి, సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఈ కింద ఉంది కదా, సో ఈ కింద నుంచి మనకి సో డీఆక్సి బ్లడ్ అనేది క్యారీ చేస్తుంది అంటే టువర్డ్స్ ద హార్ట్ ఓకేనా. సో డీఆక్సిజేట్ వన్స్ ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఓకేనా. సో ఇది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇలా బెడ్ వస్తుంది ఓకేనా. సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడికి వచ్చి సో ఇలా ఎంటర్ అవుతుంది ఓకేనా. సో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి వెంట్రికల్లోకి వస్తుంది ఓకేనా. సో రైట్ వెంట్రికల్లోకి దీస్ కదా ట్రై క్యాప్సల్ వాల్వ్స్ అంట ఓకేనా. సో ఎందుకంటే మనకి యూనిట్ డైరెక్షన్ ఫ్లో కావాలి కాబట్టి ఇవి క్లోజ్ అయిపోతాయి ఓకేనా. సో మనకి ఎగైన్ ఇలా ఫ్లో కాకుండా ఓకేనా. సో ఎగైన్ ఇలా వెళ్ళి, సో ఇట్ ఈస్ ఏ డిఆక్సిబెడ్ ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఓకేనా. ఇది ఏమవుతుందంటే ఇలా వెళ్ళి ఇలా పైన లంగ్స్ ఉంటే లంగ్స్కి రీచ్ అవుతుంది ఓకేనా. ఫైన్. సో ఇవి పల్మనరీ వేస్ అంటాం ఓకేనా. సో త్రూ దిస్ వేస్ ద్వారా మనకి ఆక్సిజన్ బ్రేక్ అనేది క్యారీ అవుతుంది ఓకేనా, ఇట్లా లోపలికి. సో ఫస్ట్ రైట్ లెఫ్ట్ ఆర్టరీ, నెక్స్ట్ లెఫ్ట్ వెంట్రికల్, నెక్స్ట్ ఇలా మనకి అరోటాకి రీచ్ అయ్యి ఇలా ఈచ్ అండ్ ఎవరీ బాడీ పార్ట్స్కి త్రూ దిస్ ఆర్టరీస్ రీచ్ అవుతాయి అన్నమాట. ఓకే ఫైన్. సేమ్. సో రైట్ సైడ్లో మనకి డీఆక్సిజనేట్ బ్లడ్ వస్తుంది బాడీ నుంచి. సో బాడీ నుంచి రైట్ ఆర్టరీకి వస్తుంది, సో రైట్ ఆర్టరీ నుంచి రైట్ వెంట్రికల్స్కి వస్తుంది, నెక్స్ట్ ఇట్లా లంగ్స్కి వెళ్తుంది ఓకేనా. సో లెఫ్ట్ సైడ్ ఓకేనా. సో లెఫ్ట్ సైడ్ వెన్స్ ఆక్సిజనేటివ్ లంగ్స్ నుంచి వెన్స్కి వస్తుంది, పల్మనరీ వెన్స్, లెఫ్ట్ ఆర్టరీ, నెక్స్ట్ లెఫ్ట్ వెంట్రికల్, నెక్స్ట్ ఇలా వెళ్ళి ఇలా బాడీ పార్ట్స్కి వెళ్తుంది ఓకేనా. సో దిస్ ఇస్ కాల్డ్ ది సో స్ట్రక్చర్ ఇలా ఉంటుంది ఓకేనా. సో డబుల్ సర్క్యులేషన్ ఏంటంటే ఇక్కడ హార్ట్లోకి 2 times అనేది ఎంటర్ అవుతుంది బ్లడ్ ఓకేనా. సో ఫస్ట్ టైం ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం ఇక్కడ ఉంటుంది కదా, సో రైట్ దీంట్లోకి సో ఎలా ఎంటర్ అవుతుంది, సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ త్రూ అంటే పల్మనరీ వేస్ ద్వారా ఇలా ఎంటర్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చి డీఆక్సిడేట్ త్రూ వేస్ ఇలా ఎంటర్ అవుతుంది ఓకేనా. సో 2 systems ఉంటాయి ఇక్కడ, పల్మనరీ సిస్టమ్ ఒకటి అంటే సో లంగ్స్కి హార్ట్కి ఒక సిస్టము ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి బాడీకి హార్ట్కి సిస్టము. సో ఈ రెండు ప్యారల్గా జరుగుతూ ఉంటాయి అనమాట. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ ది డబుల్ సర్క్యులేషన్ అంటాం. ఓకే ఫైన్. సో ఇక్కడ బ్లడ్ పాసెస్ హార్ట్ ట్వైస్ పర్ సైకిల్, ఈచ్ సైకిల్ 2 times బ్లడ్ అనేది హార్ట్లోకి క్యారీ అవుతుంది ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ వచ్చి పల్మనరీ సర్క్యులేషన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ లంగ్స్ అనుకుంటే, దిస్ ఇస్ హార్ట్ అనుకుంటే ఇలా వస్తుంది ఓకేనా. సో ఆక్సిజన్ బ్లడ్ వస్తుంది, సో మళ్ళీ ఇలా డిఆక్సిజనేట్ బ్లడ్ వెళ్తూ ఉంటుంది అనమాట ఓకేనా. సో దిస్ ఇస్ కాల్డ్ ది పల్మనరీ సైకిల్, హార్ట్ టు లంగ్స్, లంగ్స్ టు హార్ట్ ఓకేనా. సో ఇది ఆక్సిజనేట్ బ్లడ్ ఓకేనా. సో నెక్స్ట్ సిస్టమిక్ సర్క్యులేషన్ ఓకేనా. సో హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి ఇది ఒక సర్క్యులేషన్ అనమాట. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ ది డబుల్ సర్క్యులేషన్ అనుకో. ఓకే. సో ఇందుకు 4 chambers ఓకేనా. సో 4 chambers ఎందుకు ఉన్నాయంటే ఎఫిషియన్సీ పెంచడానికి అనమాట ఓకేనా. సో 2 things మిక్స్ అయిపోయి ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిబ్లడ్ 2 things మిక్స్ అయిపోయి ఓకేనా. సో అలా కాకుండా ఎఫిషియన్సీ పెంచడానికి ఈ 2 separate things ఉన్నాయి ఓకేనా. సో ఫైన్.
సో కీప్స్ ఆక్సిజనేటెడ్ అండ్ డిఆక్సిబిలేటెడ్ సెపరేట్ ఓకేనా. సో బికాస్ ఆఫ్ దిస్ మనకి 4 ఛాంబర్స్ ఉన్నాయి క్లియర్గా. సో ఎందుకంటే మోర్ ఎఫిషియెంట్ ఓటు అండ్ సప్లై ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవరీ బాడీకి సో చాలా ఎఫిషియెంట్గా ఓటిని ఈజీ సప్లై చేస్తుంది ఓకేనా. సో వామ్ క్రియేటెడ్ వామ్ వామ్ అంటామంటే వామ్ అంటే వామ్ తిరిగి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన టెంపరేచర్ డిగ్రేడ్ చేస్తాం చూడన్న ఓకేనా. సో బయట సో 100 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఏమన్నా బట్ మన బాడీ టెంపరేచర్ సేమ్ మెయింటైన్ చేస్తుంది అన్న ఓకేనా. సో మోస్ట్ అలాంటి అనిమల్స్కి మనకి 4 ఛాంబర్స్ ఉంటాయి ఓకేనా. సో 4 ఛాంబర్స్ ఉంటాయి ఓకేనా. సో ఫన్ సో ఎందుకంటే కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి ఓకేనా. సో మీరు ఫిషెస్ కానీ తీసుకుంటే 2 ఛాంబర్స్ ఉంటాయి అనమాట ఓకేనా. సో 2 ఛాంబర్స్ ఉన్నప్పుడు సింగిల్ సర్క్యులేషన్ జరుగుతుంది, ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంటుంది ఓకేనా. సో యాంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్కి 3 ఛాంబర్స్ ఉంటాయి ఓకేనా. సో ఇన్కంప్లీట్ డబ్ ఈ ఈ ఈ ఫిషెస్ని కానీ యాంఫిబియన్స్ దీన్ని ఏమంటామంటే మనము సో కోల్డ్ బెడెడ్ అంటాం. కోల్డ్ బెడెడ్ అంటే అక్కడ కంట్రోల్ ఉండదు, కాన్స్టెంట్గా రెగ్యులేట్ చేయాలన్నమాట ఓకేనా. సో దస్ సో రెప్టైల్స్కి యాంఫిబియన్స్కి త్రీ త్రీ ఛాంబర్స్ ఉంటాయి ఓకేనా. సో ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ఓకేనా. సో బర్డ్స్కి మెంబర్స్కి మనకి సో 4 ఛాంబర్స్ ఉంటాయి, కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది ఓకే ఫైన్. సో నెక్స్ట్ వచ్చి లింఫటిక్ సిస్టమ్. సో ఇది లింఫటిక్ సిస్టమ్ అంటే ఏంటంటే బేసిక్గా సో దిస్ ఈజ్ లైక్ దిస్ ఓకేనా. సో ఈ క్యాపిలరీస్ అన్నమాట. సో ఈ క్యాపిలరీస్కి సో ఇక్కడ టిష్యూస్ ఉంటాయి ఓకేనా. సో టిష్యూస్కి సో ఈ బిట్వీన్ 2 థింగ్స్ బిట్వీన్ మనకి సో ఈ ఒక కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉంటుంది ఓకేనా. సో వెళ్ళే ఇస్తే ఫ్లూయిడ్ ఉంటుంది ఓకేనా. సో అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి సో బ్లడ్ ఫ్లో అవుతుంది బ్లడ్ వెజల్స్ నుంచి. బ్లడ్ వెజల్స్ నుంచి కొంచెం బ్లడ్ ఫ్లో అయ్యి ఆ ప్రెషర్కి బ్లడ్ ఫ్లో అయ్యి బయటకు వచ్చేసి ఒక ఫామ్ అవుతుంది. సో దాంట్లో మనకి సో సమ్ న్యూట్రియన్స్ అంటే లైక్ సమ్ ప్రోటీన్స్ ఉంటాయి, కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. సో హెవీగా వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చే ప్లాస్మా ఉంటుంది ఓకేనా. సో ఆర్బీసీ ఉంటుంది ఓకేనా. సో దీన్నే మనం ఏమంటామంటే ఫ్లూయిడ్ టిష్యూ కూడా అంటాం. ఈ లింఫటిక్ దాని వల్ల సిస్టమ్ని మనం ఫ్లూయిడ్ టిష్యూ అంటాం ఓకే ఫైన్. ఇక్కడ సో ఈ లింఫటిక్ టిష్యూని కూడా మనం ఏమంటామంటే ఫ్లూయిడ్ టిష్యూ అంటాం ఓకే. సో ఫార్మ్స్ వెన్ ప్లాస్మా ప్రోటీన్స్ plasma proteins and some blood cells escape through capillary walls ఓకేనా. సో క్యాపిలరీ చాలా సన్నగా ఉంటాయి అంటే చాలా తిక్కుగా ఉంటాయి కాబట్టి సో తిన్నుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఎస్కేప్ అవుతుంది అనమాట. సో ఫ్రమ్ ఎస్కేప్ ఎక్కడి నుంచి ఇది ఓ ఫామ్ అవుతుంది, దాన్నే మనం ఏమంటాం అంటే లింఫటిక్ సిస్టమ్ అంటారు ఓకేనా. సో ఫైన్ అది కలర్లెస్ అండ్ లెస్ ప్రోటీన్ దెన్ ద బ్లడ్ ప్లాస్మా ఓకేనా. సో బ్లడ్ ప్లాస్మాతో కంపేర్ చేస్తే దీంట్లో మనకి చాలా తక్కువ ప్రోటీన్ ఉంటుంది ఓకేనా. సో ఫ్లోస్ ఇంటూ ది లింఫటిక్ క్యాపిలరీస్ ఓకేనా. సో ఇది లింఫటిక్ క్యాపిలరీస్ అనమాట ఓకేనా. సో లింఫటిక్ క్యాపిలరీస్ నుంచి మనకి లింఫటిక్ వెజల్స్లోకి వస్తుంది. లింఫ్ వెజల్స్ నుంచి మనకి ఎగైన్ వేస్లోకి కన్వర్ట్ అయ్యి అంటే సో జాయిన్ అయిపోతుంది ఓకేనా. సో ఇక్కడ చూడండి సో లింఫటిక్ క్యాపిలరీస్ మళ్ళీ లార్జ్ లింప్ ఓకేనా. సో దిస్ ఇస్ లార్జ్ లింప్ వెసల్ ఓకేనా. సో నెక్స్ట్ ఓపెన్ బ్యాక్స్ టు ది లార్జర్ వేస్, ఈ వేస్లోకి మళ్ళీ అగైన్ రీకనెక్ట్ అవుతుంది ఓకేనా. సో దిస్ ఇస్ కాల్ ది లింఫటిక్ సిస్టమ్. ఇది వెరీ ఇంపార్టెంట్, మీకు డిస్పరేషన్ అడగచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది బ్లడ్ వెజల్స్ అండ్ లింఫటిక్ వెజల్స్ ఓకేనా ఫైన్. సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే 2 ఫంక్షన్స్ మెజర్ ఉండేది. ఫస్ట్ థింగ్ వచ్చి సో ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేయడం మన బాడీకి. సెకండ్ థింగ్ ఏంటంటే సో అబ్జర్వ్ చేయడం అన్నమాట ఓకేనా. సో ఇక్కడ చూడండి ట్రాన్స్పోర్ట్ ది డైజెషన్ అండ్ అబ్జర్వ్ ఫాస్ట్ ఫ్రమ్ ఇంటెస్టైన్ టు బ్లడ్లోకి ట్రాన్స్పోర్ట్ చేయడం. దీనికి అబ్జర్వ్ చేసిన ఇంటెస్టైన్లో మనకి ఈచ్ అండ్ ఎవరీ థింగ్ వచ్చి అబ్జర్వ్ అంటే డైజెస్ట్ స్టేట్మెంట్ అది. సో అక్కడ నుంచి సో అక్కడ అబ్జర్వ్ చేసుకున్న ఫుడ్ని సో అగైన్ మనకి బ్లడ్లోకి ట్రాన్స్పోర్ట్ చేసి వచ్చి ఈ లింఫటిక్ సిస్టమ్ ఫంక్షన్ ఒక ఫంక్షన్ ఇది ఓకే ఫన్. సో ఫన్ కంటెన్స్ లింఫోసైట్స్ మీకు వైట్ బ్లడ్ సిస్టమ్ అని ఏమంటామంటే లింఫోసైట్స్ అంటాము ఓకేనా. సో డిఫెన్స్ బాడీ అగెన్స్ట్ ఇన్ఫెక్షన్, మనకి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు డిఫెండ్ చేస్తాను అనమాట. దిస్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఓకే. సో నౌ ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ప్లాంట్స్లో ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది ఓకే. సో ఇక్కడ మనకి వాటర్ ఓకేనా. ఫస్ట్ వాటర్ ఎలా జరుగుతుంది అంటే సో ఇవి ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేస్తాం, 9th క్లాస్ డిస్కస్ చేస్తాం. మనకి సైలం ఉంటుంది, ఫ్లోయం ఉంటుంది ఓకేనా. సో ఫ్లోయంలో మనకి ఏమవుతుందంటే సో ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, సైలంలో వాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఓకేనా. సో వాటర్ ట్రాన్స్పోర్ట్ని మనం ఏమంటామంటే ట్రాన్స్పోర్టేషన్ అంటాం ఓకేనా. సో ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ సైలం ద్వారా కూడా మనకి వాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఓకేనా. సో సైలం ఏం చేస్తుందంటే వాటర్ని మినరల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఎక్కడ నుంచి రూట్ నుంచి ఈచ్ అండ్ ఎవరీ పార్ట్కి ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవరీ పార్ట్కి వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ సో జైలం. అది ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తుందంటే బై ఇంక్రీజింగ్ ప్రెషర్ అనమాట ఓకే. సో ఇట్ కంటైన్స్ డెడ్ సెల్స్, వెజల్స్ అండ్ ట్రాకియర్స్ ఓకేనా. డెడ్ సెల్స్ కంటైన్స్ వెజల్స్ అండ్ ట్రాకియర్స్ ఓకేనా. సో వన్ కంటిన్యూస్ ట్యూబ్ నెట్వర్క్ ఓకేనా. సో వన్ కంటిన్యూస్ ట్యూబ్ నెట్వర్క్ దీన్ని మనం ఏమంటాం అంటే జైలం అంటాం ఓకే. వాటర్ ఎలా మూవ్ అవుతుంది 2 ఫోర్సెస్ వల్ల ఓకేనా. సో ఫస్ట్ థింగ్ వచ్చి సో రూట్ ప్రెజర్ ఓకేనా. సో వాటర్ అనేది సో రూట్ ద్వారా అబ్జర్వ్ చేసుకొని బై ఇంక్రీజింగ్ దట్ ప్రెజర్ అది
సో మనకి ప్రెజర్ డిప్రెస్ వల్ల మనకి వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఓకేనా. సో రూట్స్ సేస్ అబ్జర్వ్స్ మినరల్స్ ఓకేనా. సో మినరల్స్ అండ్ అయ్యాల్. సో వాటర్ మూవ్స్ ఇన్ ది బై ఆస్మోసిస్ త్రూ ఆస్మోసిస్ ద్వారా ప్రాసెస్ ద్వారా వాటర్ మీద అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది ఓకేనా. సో పుషెస్ వాటర్ కాలమ్ అప్ అండ్ డామినెంట్ అవుతున్నాయి ఓకేనా. సో నైట్ చాలా ఎక్కువ జరుగుతుంది అనమాట ఓకేనా. నేను కంపేర్డ్ విత్ డే ఓకే. సో ట్రాన్స్పిరేషన్ ఉంటుంది. సో ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ లైక్ మనకి త్రూ స్టొమాటో ద్వారా కూడా మనకి ఇది జరుగుతుంది అనమాట. త్రూ స్టొమాటో ద్వారా సో వాటర్ అనేది ఎస్కేప్ అయిపోతుంటుంది. సో ఇది ఈస్ కాల్డ్ ది ట్రాన్స్పిరేషన్ ఓకే ఫైన్. సో ఈ 2 థింగ్స్ ఆర్ సింపుల్ ఎగ్జాంపుల్ ఓకేనా. సో ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి, సో వాటర్ వేపర్ లాస్ ఫ్రమ్ ఏరే పార్ట్స్ ఆర్ మెయిన్లీ త్రూ స్టొమాటో ద్వారా వాటర్ లాస్ అయితే దాన్ని మనం ఏమంటాం ట్రాన్స్పిరేషన్ అంటాం ఓకేనా. సో బెనిఫిట్స్ ఏంటి, సో కూల్ వాటర్ ప్లస్ మినరల్స్ ఆఫ్ కూల్స్ ది ప్లాంట్ ఓకేనా. సో ఈ 2 థింగ్స్ దిస్ ఆర్ ది మెయిన్ బెనిఫిట్స్ ఓకేనా. సో ప్లాంట్స్ పుల్ చేస్తుంది ప్లస్ అదే బాడీని పుల్ చేస్తే ప్లాంట్ ఆటోమేటిక్గా ఎందుకంటే వాటర్ అనేది సో ఇట్ కంటైన్స్ మినరల్స్ ఓకేనా. సో దట్స్ ద రీజన్ ప్లాంట్స్ కూల్ అవుతుంది. అగైన్ ఇట్ నీడ్స్ ఫోటోసిన్ చేయాలన్నా ఇది వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఓకే. సో ఫుడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అయ్యాలంటే ట్రాన్స్లోకేషన్ అంటాం. ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ మనం ఏమంటాం ట్రాన్స్లోకేషన్ అంటాం. ఈ ట్రాన్స్మిట్ ఫ్లోయం ఓకేనా. సో ఫ్లోయం అంటే ఏంటంటే వి ఆల్ డిస్కట్ ఇది ఏం చేస్తుంది, సో ఫుడ్ని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఓకేనా. సో లీఫ్ నుంచి ఎంటర్ ప్లాంట్కి ఈవినింగ్ డైరెక్షన్ కాదు, xylem వచ్చి ఈవినింగ్ డైరెక్షన్ అంటే ఓన్లీ వన్ డైరెక్షన్ మాత్రమే ట్రావెల్ చేస్తుంది ఓకేనా. సో ఫ్లోయం అనేది బై డైరెక్షన్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్షన్లో ఈ ఫుడ్ని ట్రావెల్ చేస్తుంది ఒక ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఓకే ఫైన్. సో అన్లైక్ xylem ఫిజికల్ ఫోర్స్ ఇట్ ఓకేనా. సో ఇట్ యూజెస్ ది ఏటీపీ ఎనర్జీ ఓకేనా. సో xylem అనేది ఇట్ డజంట్ నీడ్ ఎనీ ఎనర్జీ బట్ ఈ ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇట్ రిక్వైర్స్ సమ్ ఎనర్జీ అనమాట ఓకేనా. సో సుక్రోస్ లోడెడ్ ఇంటూ ఫ్లోయం అట్లీ ఓకేనా. సో మనకి ఇక్కడ తెలుసు ఓకేనా మొత్తం ఎక్కడ ఫుడ్ అనేది ఎక్కడ ప్రిపేర్ అవుతుంది, ఫుడ్ ప్రిపేర్ అవుతుంది లీవ్స్ పక్కపై. సో అక్కడ నుంచి మనకి ఈచ్ అండ్ లీవ్ని పట్టుకి సిప్రస్ గ్రోడెడ్ ఇంటూ ఫ్లోయన్ అట్ లీఫ్ యూజింగ్ ఏటీపీ ఎనర్జీ. సో ఆస్మాటిక్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఇంక్రీజింగ్ మనకి ఏమవుతుందంటే సో వాటర్ ఎంటర్ అయితే త్రూ దట్ వాటర్ ద్వారా మనకి ఏమవుతుందంటే సో ఫుడ్ అనేది ఈజీగా ఈచ్ అండ్ ఎవరి పాటికి సో ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఓకేనా. సో వాటర్ ఎంటర్స్ ఫ్లోయన్ ఓకేనా. సో బిల్స్ ప్రెజర్ బిల్డ్ కావడం వల్ల ఈజీగా ఫ్లో అవుతుంది ఓకేనా. సో ప్రెజర్ పుషెస్ మెడిట్ టువర్డ్ ది లో ప్రెజర్ ఓకేనా. సో ఎక్కడైతే లో ప్రెజర్ ఉందో అప్పటికి ఫుడ్ పుష్ చేస్తారు అనమాట ఓకే ఫ్రమ్. సో లైక్ రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ సీడ్స్ కానీ గ్రోయింగ్ బల్స్ ఓకేనా. సో డైరెక్షన్ చేంజెస్ బై ప్లాంట్స్ నీడ్ ఓకేనా.